Hi, hello, welcome to Compete Minds Academy and this is Vivek. అదేనండి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం రోజు కూడా కలుస్తూనే ఉన్నాం యూట్యూబ్ మాధ్యమంగా. ఎందుకోసం కలుస్తున్నాము? SSC/HSL పేపర్ యొక్క అనాలిసిస్ కోసం కలుస్తూ ఉన్నాము, రైట్? సో ఆల్రెడీ మనం ఇన్ ద జర్నీలో ఉన్నాము. ఇవాళ మనం జూలై 5, 2024 అంటే ఇవాళ షిఫ్ట్ 1 అలానే షిఫ్ట్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ పరంగా ఏవైతే ప్రశ్నలు అడగడం జరిగాయో వాటికి సంబంధించిన ఒక అనాలిసిస్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, విచ్ ఇస్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అలానే వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ చెప్పారో వాటిని కన్సిడర్ చేస్తూ అట్ ద వెరీ సేమ్ టైం ఏదైతే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ లభిస్తూ ఉందో వాటిని కూడా కన్సిడర్ చేస్తూ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ ఈ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో వెనక ఉన్న నేపథ్యం ఏంటి అంటే ఇవే క్వశ్చన్లు వచ్చాయని చెప్పడం కాదు, బట్ రాదర్ ఎనీవేస్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ అబ్సల్యూట్లీ బీ దేర్ ఇన్ ద ఎగ్జామ్ ఫర్ షూర్. కాకపోతే మీకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి రాబోయే షిఫ్ట్లు కానీ లేదా రాబోయే రోజుల్లో, బికాజ్ 8th, 9th, 10th, 11th కూడా SSC/HSL ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ ద డీటెయిల్స్. సో మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లవ్లీనా బోర్గుహాన్ ఈవిడ ఏ క్రీడకి సంబంధించ అన్న పర్సన్ అని అడగడం అయితే జరిగిందని తెలుస్తోంది. లవ్లీనా బోర్గుహాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లవ్లీనా బోర్గుహాన్ గారు వచ్చేసి బాక్సింగ్ క్రీడకి సంబంధించిన వ్యక్తి. అండ్ షీ హెయిల్స్ ఫ్రమ్ అస్సాం. ఆవిడ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఇది క్వశ్చన్ అడిగారు, రైట్? లవ్లీనా బోర్గుహాన్ ఆవిడ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అన్నారు? బాక్సింగ్ క్రీడకి సంబంధించిన వ్యక్తి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడిగితే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు బాక్సింగ్ గురించి అడిగారు కాబట్టి మేరీ కామ్ గురించి ప్రస్తావన వచ్చి తీరుతుంది. మేరీ కామ్ గారు కూడా బాక్సింగ్ క్రీడకి సంబంధించిన వ్యక్తే. కానీ మేరీ కామ్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడిగితే గనక అప్పుడు మణిపూర్ ప్రస్తావనలోకి వస్తుంది. సో లవ్లీ గారేమో అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అలానే మేరీ కామ్ గారేమో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లవ్లీనా బోర్గుహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ 2020 మన టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2020 టోక్యో బ్రాంజ్ మెడల్ సాధించారు అని చెప్పొచ్చు. అలానే 2020 సంవత్సరానికి సంబంధించి ఆవిడకి అర్జున పురస్కారం కూడా లభించింది అని చెప్పొచ్చు. అలానే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మేరీ కామ్ బాక్సింగ్. అలానే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ఇంకో వ్యక్తి మీరాబాయి చాను గారు వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించింది. ఈవిడ వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లవ్లీనా బోర్గుహాన్ గారు ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అని ప్రశ్న అడగడం అయితే జరిగింది. లవ్లీనా బాక్సింగ్ క్రీడకి సంబంధించిన వ్యక్తి. అలానే ఆవిడకి 2020 ఒలింపిక్స్ అంటే ఏంటి? టోక్యో ఒలింపిక్స్. సో టోక్యో ఒలింపిక్స్ లో ఆవిడకి బ్రాంజ్ మెడల్ అంటే 3rd ప్లేస్ వచ్చింది. అలానే ఆవిడకి అర్జున పురస్కారం కూడా లభించింది. ఆవిడ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. బాక్సింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే కొన్నిసార్లు MC మేరీ కామ్ అని కూడా రాస్తూ ఉంటారు. ఆవిడ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన వన్ ఆఫ్ ద మేజర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అగైన్ ఇస్ మీరాబాయి చాను గారు. ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి. అలానే మేరీ కామ్ గారి యొక్క ఏదైతే ఆటోబయోగ్రఫీ ఉందో దాని గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. దేని గురించి? ఆటోబయోగ్రఫీ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సరే, మరి ఆటోబయోగ్రఫీ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక అది వచ్చేసి అన్బ్రేకబుల్, అస్సలు విరగ్గొట్టలేనిది. అబ్సల్యూట్లీ మేరీ కామ్ గారు నిజంగా కూడా అన్బ్రేకబుల్ అని చెప్పాలి. సో మేరీ కామ్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో దాని పేరు అన్బ్రేకబుల్. సో ఇది మనకి తెలుస్తున్న ఒక క్వశ్చన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయని చెప్తూ ఉన్నారో వాటికి సంబంధించిన సమాచారం. మరి తర్వాత మనం గమనిస్తే కనుక సంయుక్త అనగానే వెంటనే అందరూ సంయుక్త మీనన్ దగ్గరికి వెళ్ళారు. సంయుక్త పాణిగ్రాహి గారు ఈవిడ
ఏ నాట్య రీతికి సంబంధించిన పర్సన్. సో సంయుక్త పాణిగ్రాహి ఈజ్ అసోసియేటెడ్ విచ్ డాన్స్ అని అడుగుతూ ఉన్నారు. విచ్ డాన్స్ అని అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సంయుక్త పాణిగ్రాహి గారు ఒడిస్సీ అనే నృత్య శైలి ఏదైతే ఉందో లేదా నృత్య రీతి ఏదైతే ఉందో డాన్స్ ఫామ్ దానికి సంబంధించి పాపులర్. సో ఒడిస్సీ అనేది ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్. ఒడిస్సీ అనేది ఒక క్లాసికల్ డాన్స్ ఫామ్. సో మొత్తం ఎన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి? 8. ఏంటివి అవి? భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, అలానే మణిపురి, సత్రియ. భరతనాట్యం, కూచిపూడి, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, మణిపురి, అలానే సత్రియ. సో టోటల్ 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్. భరతముని ఈయన రచించిన ఏదైతే నాట్య శాస్త్రం ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాట్య శాస్త్రం ఏదైతే ఉందో ఈ నాట్య శాస్త్రం ఈ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రస్తావిస్తూ ఉంటుంది. దాన్ని రచించింది భరతముని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక మరిన్ని వివరాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే సంయుక్త పాణిగ్రాహి గారు యాక్చువల్గా షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు ట్రైన్ ఒడిస్సీ. సో ఒడిస్సీ నృత్య రీతి ఏదైతే ఉందో షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు ట్రైన్ ఇన్ ఒడిస్సీ. సో ఈ ఒడిస్సీ అనే నృత్య రీతి ఏదైతే ఉందో ఇందులో శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళ సంయుక్త పాణిగ్రాహి గారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సంయుక్త పాణిగ్రాహి గారు ఒడిషా కాబట్టి వేరే పేర్లు అని ఉంటే ఎస్పెషల్లీ మహాపాత్ర కానీ మహాపాత్ర కానీ మీకు వినిపిస్తే దాన్ని ఒక విధంగా మీరు ఒడిస్సీతో అసోసియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆప్షన్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మోహాపాత్ర కానీ మహాపాత్ర కానీ అని ఉంటే కనుక అది ఒడిస్సీ డాన్స్ ఫామ్ కి సంబంధించి అయి ఉండొచ్చు అని. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేళూచరణ్ మహాపాత్ర. ఎవరు? కేళూచరణ్ మహాపాత్ర. ఇంతకీ ఈ కేళూచరణ్ మహాపాత్ర ఎవరు అని అంటే కనుక ఒడిషా రాష్ట్రానికి సంబంధించి ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ పద్మ విభూషణ్. ఏంటిది? పద్మ విభూషణ్. సో ఇప్పుడు పద్మ పురస్కారాల సీక్వెన్స్ లో ఒకసారి రివైజ్ చేసుకోండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, అలానే తర్వాత భారతరత్న. సో పద్మ పురస్కారాలు అయితే ఈ మూడే. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. అట్లా ఒడిశా రాష్ట్రానికి సంబంధించి పద్మ విభూషణ్ పురస్కారం దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే కేళూచరణ్ మహాపాత్ర లేదు మోహాపాత్ర. సో అది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తుంది. సో క్వశ్చన్ వచ్చేసి సంయుక్త పాణిగ్రాహి గారు ఏదైతే క్లాసికల్ డాన్స్ ఫామ్ ఉందో దేనికి సంబంధించిన వ్యక్తి అని అయితే అడగడం జరిగింది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక పర్సన్ పేరు కూడా అడిగే అవకాశం కూడా ఉంది, విచ్ ఈస్ సోనల్ మాన్సింగ్. సో ఈ సోనల్ మాన్సింగ్ ఏదైతే ఉందో ఈ సోనల్ మాన్సింగ్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, విచ్ ఈస్ యంగెస్ట్ పద్మ విభూషణ్ రెసిపియంట్. అని చెప్పవచ్చు. ఈవిడికి 2003వ సంవత్సరంలో వచ్చింది పద్మ విభూషణ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈవిడ కూడా ఒక క్లాసికల్ డాన్సరే. సో ఇందాక మనం ఏవైతే కేళూచరణ్ మోహాపాత్ర అవన్నీ చూసాం ఆ పేర్లతో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సోనల్ మాన్సింగ్ యంగెస్ట్ పద్మ విభూషణ్ రెసిపియంట్. సీక్వెన్స్ మర్చిపోద్దు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ రావడం అంటే అంత ఆషమాషి విషయం కాదు.
అండ్ షీ ఈస్ ద యంగెస్ట్ రెసిపియంట్ అని చెప్పొచ్చు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే తర్వాత క్వశ్చన్ వచ్చేసి బృహదీశ్వర టెంపుల్. ఏం టెంపుల్? బృహదీశ్వర టెంపుల్. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. బృహదీశ్వర టెంపుల్ని ఏమని పిలుస్తారు? రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో బృహదీశ్వర టెంపుల్ అనన్నా లేదు రాజరాజేశ్వర టెంపుల్ అన్నా ఒకటే. ఇది ఎక్కడ ఉంది? తంజావూరులో ఉంది. ఎక్కడ ఉంది? తంజావూరులో ఉంది. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీనిని నిర్మించింది ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ బృహదీశ్వర టెంపుల్ని నిర్మించింది ఎవరు అని అంటే రాజరాజ ఒకటి. సో మొదటి రాజరాజ. ఈయన చోళ వంశస్థుడు. ఈ బిలాంగ్స్ టు ద చోళ డైనస్టీ. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బృహదీశ్వర టెంపుల్ని రాజరాజేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఏ రాష్ట్రం? తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉంది. దీన్ని నిర్మించిన వ్యక్తి రాజరాజ 1. ఆయన చోళ వంశస్థుడు. తర్వాత మనం మరిన్ని ప్రశ్నలు గమనిస్తే కనుక క్రికెట్ స్పోర్ట్కి సంబంధించి క్రికెట్ అనే స్పోర్ట్కి సంబంధించి అసోసియేటెడ్ టర్మ్ అడిగారు అనమాట. అసోసియేటెడ్ టర్మ్ అడిగారు. ఇక్కడ టర్మ్ అంటే వ్యవధి కాలం కాదు, అది రాదర్ టర్మ్ అంటే పదం అని అర్థం. ఇక్కడ టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ అంటారు కదా, అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటిది అడిగారు అని మనకి తెలుస్తుంది స్టూడెంట్స్ నుంచి. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే వైడ్ అనే పదం ఇచ్చారంట, అలానే నాట్ అవుట్ అనే పదం ఇచ్చారంట. ఇవి స్టంప్స్ అని అనుకుంటే బ్యాట్స్మెన్ ఇక్కడ నుంచి బ్యాటింగ్ చేస్తున్నాడు అని మనం అనుకుంటే ఇక్కడ ఒక గీత లాగా ఉంటుంది. సో బౌలర్ బాల్ వేసేటప్పుడు ఈ గీత కన్నా బయట వేయడానికి వీలు లేదు. బ్యాట్స్మెన్ నుంచున్న చోట నుంచి ఆ గీత లోపలలోనే బాల్ వేయాల్సి ఉంటుంది. దానికన్నా బయట వేస్తే దానిని వైడ్ అంటారు. అలానే అవుట్ లేదు నాట్ అవుట్. ఇవి కాకుండా ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్. ఏంటిది? లెగ్ బిఫోర్ వికెట్. ఇది కూడా క్రికెట్కి సంబంధించింది. అలానే డిఎల్ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్. సో డిఎల్ఎస్ మీరు ఇంజనీర్లు ఎవరైతే కొంచెం క్రికెట్ని ఫాలో అవుతారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వర్షం పడితే సడన్ గా ఉన్నటువంటి ఓవర్లను తగ్గించినప్పుడు టార్గెట్ని కూడా మార్చేస్తారు. అప్పుడప్పుడు ఇండియా వాన్ బై 14 runs బై డిఎల్ఎస్ మెథడ్ అని ఉంటుంది. ఆ డిఎల్ఎస్ ఏంటిది? డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్. అండ్ రీసెంట్ గా ఈ డక్వర్త్ అనే పర్సన్ మరణించారు. సో ఖచ్చితంగా అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి డెసిజన్ రిఫరల్ సిస్టమ్. డెసిజన్ రిఫరల్ సిస్టమ్ డిఆర్ఎస్. దీన్ని ఇన్ జనరల్ గా అందరూ కూడా ముద్దుగా ధోని రివ్యూ సిస్టమ్ అని కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. వెల్ ఇది అడగరు, కానీ ఇది అడిగే అవకాశం ఉంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వైడ్, నాట్ అవుట్, షార్ట్ రన్, అలానే ఫీల్డింగ్ పొజిషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఫీల్డింగ్ పొజిషన్స్. ఫీల్డింగ్ పొజిషన్స్ లో మేజర్ పొజిషన్స్ ఏంటి? ఒకటి సిల్లీ పాయింట్, ఇంకోటి స్లిప్, గల్లీ, మిడ్ ఆఫ్ లేదు మిడ్ ఆన్, లాంగ్ ఆఫ్ లేదు లాంగ్ ఆన్, అలానే ఎక్స్ట్రా కవర్, అలానే స్క్వేర్ లెగ్, ఫైన్ లెగ్, అలానే కీపర్. సో ఇవన్నీ కూడా క్రికెట్లో ఉండే ఫీల్డింగ్ పొజిషన్స్. అండ్ ఇవన్నీ కూడా క్రికెట్లో యూస్ చేసే టర్మినాలజీస్లో కొన్ని. సో షార్ట్ రన్ అవ్వచ్చు, వైడ్, నాట్ అవుట్, ఎల్బిడబ్ల్యూ. ఎల్బిడబ్ల్యూ అంటే లెగ్ బిఫోర్ వికెట్, డిఎల్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్, డిఆర్ఎస్ అంటే డెసిషన్ రిఫరల్ సిస్టమ్. షార్ట్ రన్ ఒకటి, అలానే కొన్నిసార్లు బౌన్సర్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది, లేదు బీమర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, అలానే నో బాల్ ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలానే సూపర్ ఓవర్,
సూపర్ ఓవర్. ఇది దేనికి సంబంధించిన అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది క్రికెట్కి సంబంధించింది. అలానే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్రికెట్ స్టేడియంస్ వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కన్సిడరింగ్ ఇక్కడ క్రికెట్ గురించి డిస్కస్ వస్తుంది కానీ క్రికెట్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్లో ఉన్న క్రికెట్ స్టేడియం పేరేంటి? రాజీవ్ గాంధీ. ఇది ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. అలానే ముంబై, చాలా చాలా ఇంపార్టెంట్, ముంబై వాంఖెడే స్టేడియం ముంబైలో ఉంది. అలానే కలకత్తాలో ఉన్నది ఈడెన్ గార్డెన్స్. అలానే అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇది ప్రపంచంలోనే ది లార్జెస్ట్ స్టేడియం. ఏది? నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం. అలానే ఇంకేమన్నా మేజర్ ఉన్నాయి? ఎస్, బెంగళూరులో చిన్నస్వామి ఉంది. చెన్నైలో చిదంబరం లేదు చపాక్. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొకటి ధర్మశాల. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ స్టేడియం అంటే ఎట్లా? సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నది అని అర్థం. హైయెస్ట్ స్టేడియం ధర్మశాల, ఇది ఉత్తరాఖండ్లో ఉంది. సో ధర్మశాల జాగ్రత్త గుర్తుపెట్టు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ, ముంబైలో వాంఖెడే, కలకత్తాలో ఈడెన్ గార్డెన్స్, అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ, తర్వాత బెంగళూరులో చిన్నస్వామి, చెన్నైలో చిదంబరం చపాకు, అలానే ధర్మశాల. ఇవి కొన్ని మేజర్ స్టేడియంస్ అని చెప్పొచ్చు. అలానే ఇంకొకటి లక్నోలో ఉంది. లక్నోలో వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా స్టేడియం. అలానే ఢిల్లీలో ఇంకో స్టేడియం ఉంది. ఢిల్లీలో ఒకప్పుడు దాన్ని ఫిరోజ్ షా కోట్లా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అరుణ్ జైట్లీ స్టేడియం అని పిలుస్తున్నారు. ఏం స్టేడియం అని పిలుస్తున్నారు? అరుణ్ జైట్లీ స్టేడియం అని పిలుస్తున్నారు. అలానే రీసెంట్గా జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ అవ్వచ్చు, T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, IPL అవ్వచ్చు, WPL అవ్వచ్చు, వీటిని కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో ఏది ఏమైనా సరే వైడ్ అనే పదం దేనికి సంబంధించి? క్రికెట్కి సంబంధించింది. అలానే మరి తర్వాత మనం గమనిస్తే కనుక హాల్దియా పోర్ట్, అలానే ట్యూటికోరిన్ పోర్ట్, హాల్దియా పోర్ట్, తర్వాత ట్యూటికోరిన్ పోర్ట్, తర్వాత కాండ్లా పోర్ట్. ఈ మూడు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అని అడిగారంట. సో హాల్దియా పోర్ట్ ఎక్కడుంది? హాల్దియా పోర్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ట్యూటికోరిన్ వచ్చేసి తమిళనాడులో ఉంది. కాండ్లా పోర్ట్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ కాండ్లా పోర్ట్ ఏదైతే ఉందో దీన్ని దీన్ దయాల్ పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దీన్ దయాల్ పోర్ట్. కాండ్లా పోర్ట్నే దీన్ దయాల్ పోర్ట్ అని పిలుస్తారు. ట్యూటికోరిన్ పోర్ట్ తమిళనాడులో ఉంది. అలానే తమిళనాడులో చెన్నై కూడా ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో చెన్నై పోర్ట్ కూడా ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి వైజాగ్, విశాఖపట్నం, అలానే కాకినాడ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే హాల్దియా. అలానే ముంబై దగ్గరకు వచ్చేసరికి జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ఇండియాలోని అతిపెద్ద పోర్ట్ ఇది ముంబైలో ఉంది, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. సో ఆ విధంగా వాళ్ళు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడిగారు అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి స్టూడెంట్స్ నుంచి కానీ ఇన్ జనరల్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే, ఇంతకుముందు జరిగిన CPO ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ CPO అవ్వచ్చు, లేదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నట్టుగా మనకి చాలా ఈజీగా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అలానే ఆ పేపర్లు కూడా వస్తాయి, అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాము. అలానే తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే మరొక్కసారి ఇది వచ్చేసింది, సెన్సస్ మరొక్కసారి వచ్చేసింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోయెస్ట్ లిటరసీ రేట్ అని అడుగుతున్నారు. కొంతమంది ఏమో లోయెస్ట్ రేట్ ఎంత అని అడిగారు అని అంటున్నారు, కొంతమంది ఏమో లోయెస్ట్ పాపులేషన్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. సో లోయెస్ట్ లిటరసీ రేట్ అని కొంతమంది అడుగుతున్నారు,
లోయెస్ట్ పాపులేషన్ అని కొంతమంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి సిక్కిం తర్వాత మిజోరాం. అంటే అన్నిటికంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం. అలానే సెకండ్ లాస్ట్ వచ్చేసి మిజోరాం. లోయెస్ట్ లిటరసీ రేట్ పరంగా చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో తక్కువ అక్షరాస్యత ఉన్నది బీహార్ రాష్ట్రం, తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అలానే ఈ సిక్కింకి సంబంధించి ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సిక్కింకి ఇప్పటి వరకు కూడా అసలు రైల్వే స్టేషన్ అనేది లేదు. కానీ ఇప్పుడు ర్యాంగ్పో అని ఒక రైల్వే స్టేషన్ నిర్మిస్తూ ఉన్నారు సిక్కిం రాష్ట్రంలో. అలానే సిక్కిం రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ కూడా లేదు. సిక్కిం రాష్ట్రంలో ఇప్పటి వరకు రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ రెండూ లేవు. రైల్వే స్టేషన్ ఇప్పుడు ర్యాంగ్పో అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా లేదు వాళ్ళకి. సో దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పాజిటివ్ పాపులేషన్ గ్రోత్ పరంగా పాజిటివ్ రేట్ ఏ స్టేట్కి ఉంది అని అంటే మేఘాలయకు ఉంది. దేనికి ఉంది? మేఘాలయకి. అలానే ఒకవేళ మనం నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ దేనికి ఉంది అని గమనిస్తే గనక అది నాగాలాండ్కి ఉంది అని తెలుస్తుంది. సో పాపులేషన్ గ్రోత్ పాజిటివ్గా దేనికి ఉంది అని గమనిస్తే అది మేఘాలయ, నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ దేనికి ఉంది అని అంటే అది నాగాలాండ్ అని తెలుస్తుంది. సో సెన్సస్ ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది, వాట్ ఎవర్, అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ అవ్వచ్చు, లిటరసీ రేట్ అవ్వచ్చు, పాపులేషన్ గ్రోత్ రేట్ అవ్వచ్చు, డెన్సిటీ అవ్వచ్చు, అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా తిరగేయండి. తర్వాత క్వశ్చన్ మనం జాగ్రత్తగా గమనిస్తే ద హాల్ మార్క్ క్వశ్చన్ ఆఫ్ ఎస్ఎస్ లేదు ద ట్రేడ్ మార్క్ క్వశ్చన్ అని కూడా అనొచ్చు. అంటే ఎస్ఎస్సి ఒక ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఇది. ఏంటిది? ఫండమెంటల్ డ్యూటీస్. మేబీ ఎస్ఎస్సి తన యొక్క డ్యూటీగా పెట్టుకున్నట్టుంది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగాలి అని చెప్పి. సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నారు. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎప్పుడు వచ్చింది? 1976. ఏ కమిటీ రికమెండ్ చేస్తూ వచ్చింది? సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. గబ్బర్ సింగ్ మీకు గుర్తుంటుందిలే, అది నేను చెప్పను. కానీ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్తో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1976 ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయడం జరిగింది. ఇవి ఏ ఆర్టికల్లో ఉన్నాయి? 51A. ఏ పార్ట్లో ఉన్నాయి? 4A. మొత్తం ఎన్ని ఉన్నాయి? 11. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ చెప్పిన వాటిలో ఎన్ని ఉన్నాయి? 8. ముందు యాక్చువల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు 10 ఉన్నాయి. కానీ 2లో 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th యాడ్ చేశారు. సో ముందు 1976 ప్రకారం ఓన్లీ 10 మటుకే ఉన్నాయి. సో ఒరిజినల్గా ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు లేదా కాన్స్టిట్యూషన్ యాడ్ చేసినప్పుడు ఎన్ని ఉన్నాయి అని అంటే 10, 11 కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బట్ ఏదేమైనా ఫండమెంటల్ డ్యూటీస్ హ్యాస్ సార్ట్ ఆఫ్ బికమ్ ఎ ట్రేడ్ మార్క్ ఆర్ హాల్ మార్క్ ఆఫ్ ఎస్ఎస్సి కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే పింజోరే హెరిటేజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది అని అడిగారంట. పింజోరే హెరిటేజ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? పింజోరే ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగారంట. ఎక్కడ జరుపుకుంటారు? హర్యానాలో జరుపుకుంటారు. హర్యానా యొక్క క్యాపిటల్ ఏంటి? చండీగఢ్. ఈ చండీగఢ్ పంజాబ్కి కూడా క్యాపిటల్, హర్యానాకి క్యాపిటలే, పంజాబ్కి క్యాపిటల్. అలానే చండీగఢ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం కూడా. సో ఏది ఏమైనా సరే ఈ పింజోరే హర్యానాలో జరుపుకుంటారు. అలానే ఈ పింజోరే ఫెస్టివల్ ఏదైతే ఉందో డిసెంబర్లో జరుపుకుంటారు. అలానే డిసెంబర్లో ఏదైతే నాగాలాండ్ ఉందో అది హార్న్బిల్ ఫెస్టివల్ జరుపుకుంటాం. హార్న్బిల్ ఫెస్టివల్. సో మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటుంది ఒకటే. మీరు కనుక ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన వీడియోస్ కూడా జాగ్రత్తగా గమనిస్తే కనుక అక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే ఫెస్టివల్స్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. ఇందులో స్టేట్ ఫెస్టివల్స్ అడగచ్చు, రీజియనల్ ఫెస్టివల్స్ అడగచ్చు,
లేదు రిలీజియస్ ఫెస్టివల్స్ అడగచ్చు, ఫోక్ ఫెస్టివల్స్ అడగచ్చు, నేషనల్ ఫెస్టివల్స్ అడగచ్చు. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఆల్రెడీ మన బుద్ధిజంకి సంబంధించిన హెమీస్ ఫెస్టివల్ గురించి అడిగారు, మొన్న కాదు నిన్న, సారీ, హెమీస్ ఫెస్టివల్ రిలీజియన్కి సంబంధించింది. అలానే జైన్ దీవాలి, సో అట్లా ఏవైతున్నా అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇంపార్టెంట్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఆనంద్ మఠ్ గురించి అడిగారు అని మనకు తెలుస్తుంది. ఆనంద్ మఠ్ని ఎవరు రచించారు? బంకిం చంద్ర చాటర్జీ. మన జాతీయ గేయం ఏదైతే ఉందో, జాతీయ గేయం ఏదైతే ఉందో, ఏంటిది మన జాతీయ గేయం? జనగణమన కాదు, వందే మాతరం. జాతీయ గీతం అని అంటే అప్పుడు జనగణమన వస్తుంది. జనగణమన అది జాతీయ గీతం, అంటే నేషనల్ యాంథమ్. ఇది నేషనల్ సాంగ్, జాతీయ గేయం వందే మాతరం. దీన్ని రచించినారు బంకిం చంద్ర చటర్జీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ జాతీయ గేయం ఏదైతే ఉందో వందే మాతరం, దీన్ని రచించిన సంవత్సరం 1870, దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే జాతీయ గీతాన్ని రచించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఫైన్, ఓకే. మీకు అన్ని విషయాలు తెలుసు, తెలియవని కాదు, కాకపోతే జస్ట్ గుర్తు చేయడం అంతే. అలానే ఎగ్జాక్ట్గా తెలియలేదు కానీ ఏ విధంగా అడిగారు అని బ్రిటిష్ హై కమిషనర్ గురించి అడిగారు అని మనకు తెలుస్తుంది. సో మనం ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ ప్రస్తుతం బ్రిటిష్ హై కమిషనర్ ఎవరు అని అడిగి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రస్తుతం బ్రిటిష్ హై కమిషనర్ ఎవరు అని గమనిస్తే కనుక లిండీ క్యామరూన్. అలానే ఆబ్వియస్గా రీసెంట్గా జర్మనీ అవ్వచ్చు, లేదు బ్రిటన్ అవ్వచ్చు, ఆ హై కమిషనర్స్తో కొంచెం రభస జరిగింది. సో ఒక విధంగా ఇది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అని చెప్పాలి, రాదర్ దాన్ సెయింగ్ జనరల్ అవేర్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా హై కమిషన్ అంతా గొడవ అంతా జరిగింది కాబట్టి మేబీ ఆ విధంగా అడుగు ఉండొచ్చు. బట్ ఏదేమైనా బ్రిటిష్ హై కమిషనర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని తెలుస్తుంది కానీ అది ఏంటిది అని తెలియట్లేదు. బట్ ప్రస్తుతం అయితే బ్రిటిష్ హై కమిషనర్ వచ్చేసి లిండీ క్యామరూన్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ మూవింగ్ ఆన్. ఇప్పుడు మనం షిఫ్ట్ 2 దగ్గరకు వస్తాం. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, విల్ ట్రై టు గో బ్యాక్. సో ఒకసారి మనం ఫస్ట్ నుంచి గమనిస్తే కనుక, సో లవ్లీనా బోర్గోహన్ బాక్సింగ్, మేరీ కామ్, అలానే మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్, అలానే సంయుక్త పాణిగ్రాహి ఒడిస్సీ, క్లాసికల్ డాన్సెస్, పద్మ పురస్కారాలు, కేలు చరణ్ మహాపాత్ర, అలానే సోనల్ మాన్ సింగ్ కూడా యంగెస్ట్ పద్మ విభూషణ్ రెసిపియంట్ ఇన్ ఇండియా, అలానే బృహదీశ్వర టెంపుల్, చోలా డైనెస్టీ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏవైతే డైనెస్టీస్ ఉన్నాయో ఆ డైనెస్టీస్లో ఉన్న కింగ్స్ పేర్లు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే వాళ్ళు మేజర్గా చేపట్టిన కన్స్ట్రక్షన్స్, అలానే మేజర్గా తీసుకువచ్చిన రిఫార్మ్స్, సంస్కరణలు, అవి గుర్తుపెట్టుకోండి. అలానే ఒక ఎంపైర్లో ఉన్న డైనెస్టీస్ ఏంటో కూడా చూసుకోండి, రైట్? సో అలా బృహదీశ్వర టెంపుల్, రాజరాజేశ్వర టెంపుల్, రాజరాజ 1. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే క్రికెట్ స్పోర్ట్కి సంబంధించిన ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఆ వైడ్ అవ్వచ్చు, అలానే నాట్అవుట్ అనే అంశాలు ఏవైతే ఉన్నవి. అలానే ఇప్పుడు క్రికెట్ గురించి అడిగారు కాబట్టి మేబీ టెన్నిస్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, కబడ్డీ గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు వేరే ఏదైనా గేమ్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే హాల్దియా పోర్టు, ట్యూటికోరిన్ పోర్టు, కాండ్లా పోర్టు ఏ రాష్ట్రానికి సంబంధించిన అడగడం అయితే జరిగింది. తర్వాత సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్, దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ ఏం అడిగారని మనకి తెలియట్లేదు. కొంతమంది లోయెస్ట్ లిటరసీ రేట్ అడిగారు అంటున్నారు, కొంతమంది లోయెస్ట్ పాపులేషన్ అంటున్నారు. బట్ వాట్ ఎవర్ బీట్, స్టిల్ ఒకసారి సెన్సస్ని చూసుకోండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ద ట్రేడ్ మార్క్ క్వశ్చన్ ఆఫ్ ఎస్ఎస్సి, ఇది మరొకసారి రిపీట్ అయిందని చెప్పొచ్చు. సో ఫండమెంటల్ డ్యూటీస్ని, సెన్సస్ని, డాన్సెస్ని, ఫెస్టివల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు. అలానే ఫెస్టివల్స్ ఆబ్వియస్గా పింజోరా హెరిటేజ్ ఫెస్టివల్ హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. తర్వాత బంకిం చంద్ర చటర్జీ, ఆనంద్ మత్, ఒక విధంగా చెప్పాలంటే బుక్ అండ్ ఆథర్ లాగా కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అడగచ్చు, లేదు ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు రాశారు, వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం గారు, ఏదన్నా అడగచ్చు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ అడగచ్చు. అలానే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, ఏదైనా అడగచ్చు. సో ఒకసారి బుక్స్ అండ్ ఆథర్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అలానే బ్రిటిష్ హై కమిషనర్కి సంబంధించి ఏదో క్వశ్చన్ అడిగారు అని తెలుస్తుంది, బట్ ఎగ్జాక్ట్లీ ఏంటో తెలియట్లేదు. బట్ యాజ్ ఆఫ్ ప్రశ్న అయితే లిండీ క్యామరూన్ మనం అనుకోవచ్చు.